హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలోని భవానీ పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రాబోయే 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వరద ముప్పు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశా ఉత్తర కోస్తా సమీపంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఏలూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకపోవడమే మంచిదని హెచ్చరించారు. మరోవైపు కృష్ణా, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే నంద్యాల, కర్నూలు, కడప, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. కావున అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.